తర్వాత ఉన్నటువంటి లోకం, ప్రపంచం, యుగం ఒకటిగా మనం చూడగలం. ఆ యుగంలో మనం గమనించినట్లయితే మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. దయచేసి మనం చదువు చూడండి. ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. మరియు దేవుడు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును, ఈ మాట చూడండి, మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నా.